నమస్కారం సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. ఐద్వా ఎస్ఎఫ్ఐ డైఫీ పిఎన్ఎంల ఆధ్వర్యంలో ఘనంగా గురజాడ అప్పారావు 157వ జయంతి కార్యక్రమం. చర్చి సెంటర్లో మానవహారం. సంఘ సంస్కర్త గురజాడకు పలువురి నివాళులు. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి వేడుకలు. అలరించిన సంగీత విభావరి. ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో సుమన్. ప్రకాశం భవనం ప్రాంగణంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. పారిశుధ్యం మెరుగు, ఆధునీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు. అభ్యుదయ కవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు 157వ జయంతి వేడుకలు నగరంలోని ఐద్వా ఎస్ఎఫ్ఐ డైఫీ పిఎన్ఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చర్చి సెంటర్ కూడలలో మానవహారం నిర్వహించి గురజాడ సమాజానికి అందించిన రచనలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ భీమానాయక్ హాజరై మాట్లాడారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. మహిళలు, విద్యార్థినులు సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం అందిస్తే వాటిని సత్వరమే పరిష్కరించి వారు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించేలా రక్షణ కల్పిస్తామని చెప్పారు. గురజాడ ఆనాడే స్త్రీ యొక్క గొప్పతనాన్ని తన రచనల ద్వారా సమాజానికి అందించిన గొప్ప కవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేబీవి నాయకులు ఏవి పుల్లారావు, ఐద్వా నగర కార్యదర్శి రమాదేవి, డైఫీ అధ్యక్షులు కేఎఫ్ బాబు, ఎస్ఎఫ్ఐ నాయకులు వినోద్, చిన్నపరెడ్డి, పిఎన్ఎం నాయకులు బాలకృష్ణ, వన్ టౌన్ ఎస్ఐలు ఫాతిమా, రామారావు, రాంబాబుతో పాటు పలువురు విద్యార్థినులు పాల్గొన్నారు. మీ కాళ్ళ మీద, మీ ఒంటి కాళ్ళ మీద నిలబడటమే కాకుండా మీ తల్లిదండ్రులు కూడా సపోర్ట్ ఉండి మీరు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి, మీకు ఎటువంటి సమస్య వచ్చినా కానీ మీకు మన ఐద్వా వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, మన మిత్రులందరూ ఉన్నట్టుగానే పోలీసు కూడా మీకు అండగా ఉంటాము. ఏ క్షణమైనా ఏదైనా సరే చిన్న సమస్య ఉన్నా ఇమీడియట్గా ముందు మీరు చేయగలిగేది చేయగలండి. మీరు చేయగలిగేది ఒకటి ధైర్యంగా డైల్ 100 ఫోన్ చేయండి, లేకపోతే పోలీసుల నంబర్ మీకు ఏమైనా తెలిస్తే పోలీసుకు ఫోన్ చేయండి. తప్పకుండా తక్షణమే స్పందిస్తాము. మీకు పూర్తి స్వేచ్ఛ వాతావరణం కల్పించి మీరందరూ హ్యాపీగా ఈ సమాజంలో లీడ్ చేసే విధంగా, మీ సమాజం మీ లైఫ్ లీడ్ చేసే విధంగా మేము ఉంటామని చెప్పేసి ఇటువంటి మంచి అకేషన్ నాకు ఇచ్చారు. మీరు మీ అందరితో ఒక్కసారిగా ఇటువంటి అకేషన్లో మాట్లాడే అవకాశం మీరు ఇచ్చారు. తప్పకుండా నేను నా తరఫున నేను పూర్తి స్థాయి భరోసా ఇస్తున్నాను. ఏ ఆడపిల్లని సరే ధైర్యంగా ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు. మీకు జరిగే చిన్న ప్రాబ్లం, సమస్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ రోజున మా ఎస్పీ గారు, ఎస్పెషల్లీ సిద్ధార్థ గోచర్ ఎస్పీ గారు, ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల జరిగే అత్యాచారాలపైన వాళ్ళ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్టబన్ స్టెప్స్ తీసుకోమని చెప్పేసి మాకు క్లియర్ కట్ సూచనలు జారీ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఇంకా సాధ్యమైనంత మీకు తెలిసిన వాళ్ళందరూ చెప్పండి, మీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఎదవల్ని ఎట్లా కంట్రోల్ చేయాలో, ఆగతాయిల్ని ఏ విధంగా వాళ్ళకి ముక్కుతాడే వేయాలో మాకు బాగా తెలుసు. ఈరోజు ఐద్వా మహిళా సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురజాడ జయంతి ఉత్సవాలు జరుపుతా ఉంది. ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి, అదేవిధంగా మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని, సమానత్వం సాధించుకునే దానికోసం ఈ తరం యువత కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. యుక్త వయసు వచ్చిన తర్వాతనే వివాహాలు చేయాలని వీటన్నిటినీ ఆదర్శంగా తీసుకుని ఆయన అనేక రచనలు చేశాడు. ఆ రచనల యొక్క సారాంశం ఫలితంగా సమాజంలో అనేక చైతన్యాన్ని కలిగించింది. ఆ చైతన్యానికి ఆధారభూతంగానే ఇవాళ మనం చూస్తున్నటువంటి అనేక మార్పులకి దారితీశారు కందుకూరు వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు. అక్కినేని నాగేశ్వరరావు క్రమశిక్షణ, నిబద్ధతను ఆదర్శంగా తీసుకొని తాను తెలుగు సినీ రంగంలో ఈ స్థాయికి ఎదిగినట్లు సినీ హీరో సుమన్ అన్నారు. అభిమానులే నాకు దేవుళ్ళని ఆయన చెప్పారు. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుమన్ కు అక్కినేని స్మారక పురస్కారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కృష్ణవేణి, కొండేపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ వెంకయ్య, వైసీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, నగర అధ్యక్షులు బైరెడ్డి అరుణ, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి, ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సయ్యద్ ఇస్మాయిల్ వ్యవహరించారు. వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వేస్తూ ఆయన ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పాడు. ఆయన డైలాగ్ చెప్పిన తర్వాత చప్పట్లు కొట్టారు. ఎందుకు చప్పట్లు కొట్టారు, ఏముంది ఈ సినిమాలోనంటే, సుమన్ గారు ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని, అన్నమాచార్యుని పెళ్లి జరుగుతుంటుంది, ఆయన పల్లకి మోస్తుంటాడు. పల్లకి మోస్తుంటే అలివేలు మంగమ్మ వస్తుంది. స్వామి ఏమిటిది, నువ్వు పల్లకి మోయటం ఏమిటి అని అంటే, అప్పుడు ఆయన చేత ఒక డైలాగ్ చెప్పిస్తాడు. శబరి భక్తికి మెచ్చి ఆమె ఇచ్చిన ఎంగిలి పండ్లను తృప్తిగా తిన్నాం, యశోదాదేవి అనురాగానికి ఉప్పొంగి తన్నులు తిన్నాం, తన మధురమైన కీర్తనలతో తన మనసును దోచుకున్న ఈ వాగ్గేయకారుడి పాటకి పరవశిస్తాం, పల్లకి మోస్తాం అని అంటే థియేటర్ మొత్తం తప్పట్లు కొట్టారండి. ఇది ఏముంది దీంట్లో అంటే, సుమన్ గారు ఆ క్యారెక్టర్ ఆ వెతుకున్నప్పుడు ఆ ఫీలింగ్స్ అట్లా ఆయన అన్నప్పుడు ఆ థియేటర్లో ఉన్నటువంటి జనమంతా పులకించిపోయి తప్పట్లు కొట్టారు. పాటకి పరవశిస్తాం, కావాలంటే పల్లకి మోస్తాం అని అద్భుతమైనటువంటి డైలాగు చెప్పారు. సుమన్ గారికి ఒకసారి గట్టిగా మనం అక్కినేని నాగేశ్వర గారు ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మరి ఆయన అభిమానులు ఎంత బలమైన అభిమానులు, ఎంత గట్టైన అభిమానులు ఏంటంటే, ఆయన జన్మదిన సందర్భంగా ఇలా కళాకారులను పిలిచి
ఒక అవార్డు ఇవ్వడం, ఒక సెలబ్రేట్ చేయడం అనేది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయనలో నేను గమనించిన విషయం ముఖ్యంగా చెప్పాలంటే, ఈరోజు అంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఎన్ని జనరేషన్ వచ్చినా ఇంకా నేను కంటిన్యూ అవడానికి కారణం ఏంటంటే టైం. అంటే పర్ఫెక్ట్గా మనం టైం ఎన్ని గంటలకి 7 గంటలకి కాల్ షీట్ అంటే ఆయన కరెక్ట్గా 6:45కి విత్ మేకప్ వచ్చి ఆయన స్టూడియోలో వచ్చి చైర్ వేసుకొని కూర్చుంటారు. అది ఒక విషయం. అదే మాదిరిగా డైరెక్టర్ సీన్ చదివిన తర్వాత చెప్పిన తర్వాత మళ్ళీ మధ్యలో వేలు పెట్టి ఇదేంటి అదేంటి ఇదెందుకు అదెందుకు అని చెప్పేవారు కాదు. ఏదైనా ఉంటే అది ముందు రోజే జరిగి ఉంటుంది, స్పాట్లో ఉండదు. అదే మాదిరిగా అవతల ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్ అయినా తను ఏంటంటే వచ్చి వాళ్ళతో పాటు రిహర్సల్ చేసేవారు. ఎందుకంటే ఎంకరేజ్ చేయాలని చెప్పేసి రిహర్సల్ చేసేవారు. ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉంటే చెప్పేవారు, ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పి. అట్లా ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ని గౌరవించడం, డైరెక్టర్ని గౌరవించడం, తోటి నటులు ఉన్నారు వాళ్ళని కూడా ఏంటంటే గౌరవించడం. అలా బ్రేక్ అంటే మధ్యాహ్నం భోజనానికి వెళ్ళిపోతే ఆయన చెప్తారు, నేను 2:30కి వస్తాను, 2:45కి వస్తాను అని చెప్పేవారు. అలాగే ఆ టైంకి వచ్చేవారు, సాయంత్రం ప్యాకప్ టైంకి వెళ్ళిపోయేవారు. ఆయన ఉన్న క్యారెక్టరిజమ్స్ ఇదనమాట. ఈ అభిమానులు ఏంటంటే నాకు సినిమాలో నేను హీరోగా ఎంటర్ అయిన తర్వాత నాకు అభిమానులు విలువ ఏంటనేది నాకు తెలిసింది. అంతకుముందు మనకి అభిమానులు లేరు కదా. యాక్టర్ అయ్యే ముందు నాకేం ఫ్రెండ్స్, రిలేషన్స్, బంధువులు అంతే. బట్ అభిమానులు అనేది ఒక చాలా విచిత్రమైన ఒక విషయం అండి. మనకి ఎటువంటి రక్త సంబంధం లేదు, మతం వేరే, కులం వేరే, ఎక్కడో ఉంటారు. కానీ ఒక సినిమా చూసి మాలాంటి వాళ్ళేంటంటే మనసులో ఒక స్థానం ఇచ్చి వాళ్ళు మా ఫాలోవర్స్ రావడం అంటే నిజంగా దానికి అదృష్టం ఉండాలి, అదృష్టవంతులుగా అవుతుంది. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కలెక్టరేట్ ప్రాంగణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టరేట్ పరిసరాల్లో పరిశుభ్రత, ఆధునీకరణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఓఎంసీ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఎంఈ సుందరరామిరెడ్డి తదితరులకు పలు సూచనలు చేశారు. కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కూడా పరిసరాల పరిశుభ్రతలో పాలు పంచుకోవాలని కోరారు. డిఆర్ఓ వెంకట సుబ్బయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్లాకింగ్ వేయాలి. అట్లా దరిద్రంగా ఇంతవరకు అంతా కూడా లంచ్ కూడా పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు కలెక్టరేట్ ఆవరణలో పరిశుభ్రత పాటించాలన్న ఒక మంచి ఉద్దేశంతో స్టాఫ్తో పాటు మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోమని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది. వారు ఆదేశించిన మేరకు మేము ఇక్కడ చూసాము. ఇక్కడ కొంత శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని చర్యలు చేపట్టవలసిందిగా వారు కలెక్టర్ గారు ఆదేశించడము, అదేవిధంగా కొంత బ్యూటిఫికేషన్లో భాగంగా కొంత మేరకు కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే ఇంకొంత కలెక్టర్ ఫేస్ లిఫ్ట్ వస్తుంది, కొంచెం అపియరెన్స్ బాగుంటుందని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. వాటికి మా ఇంజనీర్ గారికి తగు ఆదేశాలు కూడా వారు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన ఎస్టిమేట్స్ అవి తయారు చేయడంతో పాటు కలెక్టరేట్ను పరిశుభ్రంగా ఉంచడంలో మా వైపు నుంచి తగు చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు మరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మరి కలెక్టర్ గారు కూడా వచ్చారు, పార్టిసిపేట్ అయ్యారు. మనము కలెక్టరేట్లో ఉన్నటువంటి దాన్ని మామూలుగా కొద్దిగా శానిటేషను అంటే చెట్లు అవన్నీ కూడా బాగలేదు, అందుకని శానిటేషన్ చేయించే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా అందరూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆఫీసులకి కూడా స్టాఫ్కి కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. అందరూ వచ్చి ఈ శానిటేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్లయితే మరి ఇప్పుడు కలెక్టరేట్లో ఉండేటువంటి చెత్త చెదారం అంతా తీసేస్తే కొద్దిగా చూడడానికి బాగుంటమే కాకుండా మరి సిబ్బందికి అందరికీ కూడా ఆరోగ్యపరంగా కానీ ఇతర అంతా బాగుంటుంది. కాబట్టి కలెక్టర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో మరి మనము మున్సిపల్ కమిషనర్ గారిని, ఇంజనీర్ వీళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ద్వారా మరి అంతా కూడా శానిటేషన్ టేకప్ చేస్తారు. విద్యార్థులు విద్యను అభ్యసిస్తూనే భారత జాతీయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నదే
ఏబీవీపీ లక్ష్యమని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు మనోజ్ కుమార్ అన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలన్నదే తమ అభిమతమని ఆయన పేర్కొన్నారు. ఒంగోలులోని ఏకేవీకే కళాశాలలో అఖిల భారత విద్యార్థి పరిషత్ విభాగ్ అభ్యాస వర్గ శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ నెల 21, 22 తేదీలలో 2 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు ఉంటాయని ఏబీవీపీ ప్రతినిధులు తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి సుమారు 250 మంది విద్యార్థులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. చదువుకుంటూనే సమస్యలపై పోరాటాలు చేయటం, భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఈ సైద్ధాంతిక శిక్షణా కార్యక్రమాలు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏబీవీపీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు నగరంలో ఏకేవీకే కళాశాలలో ఈ యొక్క విభాగ అభ్యాస వర్గ ఏదైతే ఒంగోలు, నెల్లూరు 2 జిల్లాల యొక్క శిక్షణా తరగతులు, సైద్ధాంతిక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క నెల్లూరు జిల్లా నుండి, అదేవిధంగా ఒంగోలు జిల్లా నుండి, పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు, అదేవిధంగా ఏబీవీపీ కార్యకర్తలు అందరూ ఈ యొక్క శిక్షణా తరగతుల్లో పాల్గొంటున్నారు. ఈ యొక్క శిక్షణా తరగతుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క జాతి పునర్నిర్మాణం ఏ విధంగా చేయాలి, భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా, అదేవిధంగా విశ్వ గురువుగా చూడాలనే ఒక తపనతో ఏబీవీపీ పనిచేస్తుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క సమస్యల కోసం, విద్యార్థి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, అదేవిధంగా హాస్టల్స్లో సమస్యలు కానీ, అదేవిధంగా మహిళలు ఎదుర్కొన్న సమస్యల మీద వీటన్నిటి మీద చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్తూ ఈ యొక్క చదువుతూ ఈ యొక్క విద్యార్థి సమస్యల కోసం పోరాటం చేస్తూ ముందుకెళ్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక విధానాన్ని తీసుకెళ్ళడానికి ఈ యొక్క శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క శిక్షణా తరగతుల్లో దాదాపు 2 జిల్లాల నుండి దాదాపు 250 మంది విద్యార్థులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు పాల్గొని ఈ యొక్క విద్యార్థులకి శిక్షణ ఇవ్వబోతున్నారు. మనోజ్ కుమార్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఐటీఐలలో 2019-20 విద్యా సంవత్సరానికి వివిధ గ్రేడుల్లో 3వ విడత ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎంవి నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు అందచేయాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందించాలన్న ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్ అన్నారు. ఈ విషయంపై టీడీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడటం వారి కుటిల రాజకీయాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాలపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల ద్వారా దాదాపు 4 లక్షలకు పైగా ఉద్యోగాలను కేవలం 6 నెలల్లోనే కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని అన్నారు. గతంలో బాబు వస్తే జాబు వస్తుందని భ్రమపడి టీడీపీని గెలిపిస్తే కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా బాబు ఉన్న ఉద్యోగాలను ఓడగొట్టారని ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో దామరాజు క్రాంతికుమార్తో పాటు ప్రచార కమిటీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కొమ్ము శామ్యుయల్, జిల్లా జాయింట్ సెక్రటరీ ఫణతుల మాధవ శర్మ, 44వ డివిజన్ అధ్యక్షుడు గోపిరెడ్డి గోపాల్రెడ్డి, జిల్లా జాయింట్ సెక్రటరీ మేళం మధు, నగర కార్యదర్శి పి వినోద్ కుమార్, ఇంకా మేడికొండ అంకబాబు, సయ్యద్ బాజీ, ఈమని మనోహర్, నూరిశెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులుగా 1,26,728 మంది ఉద్యోగులు, శాశ్వత ఉద్యోగులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2.5 లక్షలకు పైగా వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ముఖ్యంగా 4 లక్షల పైచిలకు ఉద్యోగాలు నిరుద్యోగులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపే ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అభినందించాల్సిన టీడీపీ నాయకులు అవాకులు చవాకులు పేరుతా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ నిరుద్యోగులకి ఉపాధి కానీ, ఇది చూసి చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ ఓర్వలేకపోతున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందో ఏమిటో అని భయపడి లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారే కానీ ఇవి వాస్తవాలు కాదు. ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఈజేఏ అధ్యక్షుడు పఠాన్ హనీఫ్ ఖాన్ తెలిపారు. ఈ శిబిరంలో నెల్లూరు సింహపురి హాస్పిటల్
వైద్యులు వైద్య సేవలు అందిస్తారని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే వైద్య శిబిరంలో జర్నలిస్టు కుటుంబ సభ్యులు పాల్గొని వైద్య సేవలు పొందాలన్నారు. బీపీ, షుగర్, ఎక్స్రే, ఈసీజీ, 2D ఎక్స్రేతో పాటు పలు వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామని హనీఫ్ ఖాన్ తెలిపారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ కరవది సుందరం, ప్రాజెక్టు కో చైర్మన్ షేక్ కరీముల్లా, ఎం రామకృష్ణ, దాసరి రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు నెల్లూరు నగరంలోని సింహపురి హాస్పిటల్స్ వారు సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ నందు తేదీ 22/9/2019 ఆదివారం ఉదయం 9 గంటలకి ప్రకాశం జిల్లాలోని జర్నలిస్టు సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రకాశం జిల్లాలోని జర్నలిస్టు సోదరులు మరియు వారి కుటుంబ సభ్యులందరూ పాల్గొని సింహపురి హాస్పిటల్స్ వారు అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఎక్స్రే, ఈసీజీతో పాటు 2D ఎక్కువ అవసరమైన వారికి ఉచితంగా చేయబడును. అదేవిధంగా అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జర్నలిస్టు కూడా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులు సహా ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము జర్నలిస్టు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు సింహపురి హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి మెగా ఉచిత వైద్యశాల ఆదివారం 22వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చేటువంటి పాత్రికేయ మిత్రులు వాళ్ళ పాత ఓపీలు ఏమైనా అంటే వాళ్ళ గతంలో చూపించుకున్నటువంటి రిపోర్ట్లు కనుక ఉంటే దయచేసి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఈ శిబిరానికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా రక్త పరీక్షలు మరియు అన్ని పరీక్షలు ఇక్కడ చేయబడును. తదుపరి వారికి అవసరమైన మేరకు మందులు కూడా ఉచితంగా సప్లై చేయబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేశంలో జరుగుతున్న హిందుత్వ ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు, రచయితలు పోరాటాలకు సిద్ధం కావాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ జాలన్న, అంజయ్య పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఈ నెల 22వ తేదీ హైదరాబాద్లో జరగనున్న సంస్కృతి ప్రతిఘటన ప్రదర్శనకు సంబంధించిన వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ, పివైఎల్ నాయకులు ఎన్ నాగరాజు, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు ఎం ధనరాజ్, ఎన్ అరుణ తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తెలంగాణ హైదరాబాదులో జరగబోతున్నటువంటి ఇదేమి పాలనా, ఇదేమి హింసలు, ఇదేనా ప్రజారాజ్యం, ఇదేనా ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యమా, ఇది ప్రజారాజ్యమా, ఇది ప్రజాస్వామ్యమా, ఇది ప్రజారాజ్యమా. ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు హిందుత్వ ఫాసిస్టు వ్యతిరేక వేదిక ఒకటి ఏర్పాటైంది. ఆ వేదికకు ఆల్ ఇండియా కళాకారులు 10 రాష్ట్రాల నుంచి హాజరవుతున్నారు. ఆ సదస్సుకు ఆంధ్ర రాష్ట్రం నుంచి అరుణోదయ రాష్ట్ర కమిటీ ఒక కళారూపాన్ని హిందుత్వ ఫాసిస్టుకి వ్యతిరేకంగా ఒక నాటికని రూపొందన చేశాం. ఆ నాటికను ఆ రోజు ప్రదర్శన చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అటు మోదీ, అమిత్ షాలు రైతుల మీద, కార్మికుల మీద, ఆదివాసుల మీద,
దళితుల మీద, మైనారిటీల మీద ప్రధానంగా ఈరోజు దాడులు జరుగుతున్న తరుణంలో హిందుత్వ ఫాసిస్ట్ దాడికి వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గొప్ప సాంస్కృతిక ప్రతిఘటన ప్రదర్శన నిర్వహిస్తా ఉన్నాం. దీనికి నలుదిక్కుల అన్ని రాష్ట్రాల నుంచి కళాకారులు కళారూపాలు ఇస్తారు. దీన్ని ప్రధానంగా ఈరోజు మోడీ, అమిత్ షాలు అవలంబిస్తున్న హిందూ ఫాసిస్టానికి వ్యతిరేకంగానే ఈ ప్రదర్శన జరుగుతాయి. కాబట్టి అందరూ కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ శ్రీరామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో డిఈఓ విఎస్ సుబ్బారావుకు విద్యా ప్రకాశ బ్రహ్మ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ జాలాది మణిబాబు, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి వేడుకలలో జరిగిన సినీ సంగీత విభావరి వీణుల విందు చేసింది. గాయని గాయకులు స్టాలిన్, విజయ్, పూర్ణిమ, అన్నపూర్ణ, అనంతలక్ష్మి, ఐ మురళీకృష్ణ, సంస్థ అధ్యక్షులు కళ్లగుంట కృష్ణయ్య పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కీబోర్డుపై ఇర్మియ, తబలాపై శివ, ప్యాడ్పై సురేష్, జాజ్పై మోహన్ రావు వాద్య సహకారం అందించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యానాన్ని అందించారు. అందాల నటుడు అయినటువంటి రసికరాజ తగువారముగామా రసికరాజ తగువారముగా ఈ వేళ నాలో ఎత్తుకో ఆశలు నాలో నీవో విరిసే వలపులు ఈ వేళ నాలో ఎత్తుకో ఆశలు నీలోని ఆశలన్నీ నా కోసమే నా పిలుపే నీలో వలపులై విరిసలే పాపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాల పాపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాల ఎదుట నిలువుమని మంత్రము వేసి ఎదరగనేలా జవరాల తపము ఫలించుకే శాసనుల దానా ఖుషి ఖుషిగా నవ్వుతూ తెల్లటి మాటలు రూవుతూ హుషారు గొలిపేగెందుకే నిశాసనుల దానా చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోవని ఏదియో తీసి చెప్పురాక చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోవని కళ్ళలో పెళ్లి పందిరి కన్నపడసాగే పల్లకీలో ఊరేగే ముహూర్తం మధ్యలో కదలాడే కళ్ళలో పెళ్లి పందిరి
కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శనివారం సందర్భంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అర్చక స్వామి పరాంకుశం రామకృష్ణమాచార్యులు తిరుమంజన సేవ జరిపించారు. చిరంజీవి బోనాల విద్యాసాగర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో సుస్వర సంగీత నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒంగోలులోని సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సినీ సంగీత విభావరి జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కావున సంగీత ప్రియులు పాటల ప్రేమికులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐద్వా ఎస్ఎఫ్ఐ డైఫీ పిఎన్ఎంల ఆధ్వర్యంలో ఘనంగా గురజాడ అప్పారావు 157వ జయంతి కార్యక్రమం. చర్చి సెంటర్లో మానవహారం, సంఘ సంస్కర్త గురజాడకు పలువురి నివాళులు. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి వేడుకలు. అలరించిన సంగీత విభావరి. ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో సుమన్. ప్రకాశం భవనం ప్రాంగణంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. పారిశుధ్యం మెరుగు, ఆధునీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు. సత్య న్యూస్లో అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్డు ఒంగోలు వారి నేటి మాట. ఎన్నో ఏళ్ల తరబడి నీళ్లల్లో ఉన్నా సరే రాయి మెత్తబడదు. అలానే ఎన్ని కష్టాలు నష్టాలు చుట్టుముట్టిన ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.